దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ లోకము సృష్టింపబడక మునుపు, సూర్య చంద్ర నక్షత్రములు సృజింపక మునుపు ఆయన వాక్యముగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే అని రాయబడింది. ఆదిలో ఉన్న దేవుడే, అద్వితీయుడే, ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చాడంట. హల్లెలూయా. The word has become flesh అంటాడు. వాక్యమే శరీరధారిగా మారింది. కృప సత్య సంపూర్ణుడిగా నీతో నాతో నివసించటానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు మనుష్య కుమారుడిగా వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యంలో రాయబడుతుంది, ఆదిలో ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు శరీరమును దాల్చాడని వాక్యంలో రాయబడింది. ప్రియమైన వారులారా, ఆయన ఈ లోకానికి రావడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే లూకాసు వార్త 19:10 రాయబడి ఉంటుంది. ఈ యొక్క లోకములో నశించిపోతున్న వారిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా.